బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా క్షిపణి దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. ఒమన్ తీరంలో భారతీయ నౌకపై అమెరికా దళాలు క్షిపణి దాడి చేశాయి. క్షిపణి దాడిలో నౌకలో మంటలు చెలరేగాయి. ఇక డెక్ క్వాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ దాడిని ధృవీకరించింది. ఇక దాడి సమయంలో నౌకలో 28 మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 21 మంది భారతీయులను ఒమన్ బలగాలు రక్షించాయి. మరో 4 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమెరికా దుశ్చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. అమెరికా చేసిన క్షిపణి దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వారి మృతికి ఎవరు సమాధానం చెప్పాలి? దీనిపై భారత్ ఏమంటుంది? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, మనం చూడొచ్చు, అమెరికా క్షిపణి దాడి చేసింది. ఈ క్షిపణి దాడిలో భారతీయ నౌకపై దాడి చేసింది. దాదాపుగా 28 మంది భారతీయులు ఉన్న నౌకపై దాడి చేయడం కూడా ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ముగ్గురు చనిపోయారు, ఇంకా 4 గల్లంతైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ప్రస్తుతానికి అమెరికా క్షిపణిలో దాడి పూర్తిసారి కూడా భారత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీన్ని తీవ్రంగా కూడా ఖండించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 28 మంది ఉన్నవంటి నౌకపై అమెరికా క్షిపణులు ఒక్కసారిగా దాడులు చేసిన నేపథ్యంలో ముగ్గురు కూడా చనిపోయినట్టుగా తెలుస్తున్నది. ఒమాన్ ప్రాంత తీరంలో ఈ భారతీయ నౌకపై అమెరికా దళాలు దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఈ దాడిలో దాదాపుగా మనం చూసుకుంటే ముగ్గురు కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరస్య, అదే విధంగా చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి పట్నాల సురేష్ మృతి చెందినట్టుగా ఇప్పటికే దీనికి సంబంధించిన ధృవీకరణ కూడా చేశారు. నౌకకు సంబంధించిన భారతీయ అధికారులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు? పూర్తిగా కూడా భారతీయ నౌకపై దాడి చేశారు. దాదాపు ఇప్పటికీ 3 చనిపోయారు, 4 గల్లంతయ్యారని చెప్పేసి కూడా దీనిపై తీవ్రమైన విమర్శలు కూడా చేస్తుంది. ఎందుకంటే నౌకకు సంబంధించి ఏదైతే ఉందో వాణిజ్య నౌకలపై ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఒమన్ తీరంలో జరిగిన ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ కావాలనే ఈ దాడులు చేస్తుందా అమెరికా అనే దానిపై కూడా చర్చ జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా ముగ్గురు కూడా చనిపోయారు. ఒకసారిగా క్షిపణులు దాడి చేయడంతో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ నౌకలో మంటలు చెలరేగడం ముగ్గురు అక్కడే ప్రాణాలు వదిలారు. ఇంకా 4 మాత్రం సముద్రం తీరంలోనే తప్పిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో దాదాపుగా 28 మంది ఉన్నారు. ఆ భారతీయులనైతే ఒమాన్ బలగాలైతే రక్షించాయి. కొంతమంది 21 మందిని అయితే భారతీయులైతే ఒమాన్ బలగాలైతే రక్షించిన పరిస్థితి కాబోతుంది. ఎవరైతే గల్లంతయ్యారో 4 కోసం పూర్తి స్థాయిలో కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ఆ 4 కూడా దాదాపుగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెప్పేసి కూడా భారతీయ అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి దీన్ని కేంద్రం ధృవీకరించింది. పూర్తి స్థాయిలో ఈ దాడి జరిగింది. భారత కేంద్రం కూడా దీన్ని ధృవీకరించింది. అమెరికా దాడుల్లో దాదాపుగా భారతీయులు చనిపోయి ఇంకా 4 దాంట్లోనే గల్లంతయ్యారు. దాంట్లో దాదాపు 21 మందిని అయితే నవీన్, ఇండియా నౌక అని తెలిసినప్పటికీ కూడా క్షిపణి దాడి జరిగిందా అనే అనుమానం కూడా తలెత్తే అవకాశం ఉందా? దాన్ని అదే ఖండిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అది భారతీయ నౌక అని తెలిసిన తర్వాతనే అమెరికా ఎందుకు క్షిపణిలో దాడి చేసింది. దాడి చేసిన సమయంలో కూడా వాస్తవానికి భారతీయ నౌకను తెలిసినప్పుడు కూడా కనీసానికి అక్కడ ఎవరు కూడా రక్షించడానికి లేరు. అక్కడ పూర్తి స్థాయి కూడా ఆ దాడి జరిగిన సమయంలో వెంటనే స్పాట్ లో కూడా ముగ్గురు కూడా చనిపోయారు, ఇంకా 4 గల్లంతయ్యారు. దాంట్లో దాదాపుగా భారతీయులకు భారతీయులు 28 మంది దాంట్లో ప్రయాణం చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. వాణిజ్య నౌక ఖచ్చితంగా అది ఇండియా నౌక అని భారతీయ నౌక అని తెలిసే అమెరికా ఎందుకు ఈ దాడి చేసిందనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయి కూడా భారత్ ఖండిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కావాలనే కొన్ని దాడులు చేస్తున్నారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు చేశారు? చేయడమే కాకుండా 3 ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఇంకా 4 గల్లంతయ్యారు. మిగతా వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. వాళ్ళని కూడా అక్కడ కాపాడేది కాబట్టి సురక్షితంగా ఉన్నారు తప్ప ఒమాన్ తీరంలో ఒమాన్ బలగాలు కాపాడినాయి కాబట్టి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. లేకపోతే దాంట్లో ఉన్న 28 మంది కూడా చనిపోయే అవకాశం ఉండేదని చెప్పేసి కూడా భారతీయ నౌక కేంద్రం చెప్తున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ అమెరికా దాడిని తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. బ్రాహ్మణి. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మీ